గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మలేష్ మాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక 71 మందితో మోడీ కేబినెట్. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్. ఏపీ నుంచి రామ్మోహన్, పెమ్మసాని, శ్రీనివాస్ వర్మ. ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణం. ఇక్కడ ఎన్డీఏ కూటమి విజయంతో ఇక్కడ నిన్న రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము అధ్యక్షతన ఇక్కడ నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదేవిధంగా 71 మందితో కేబినెట్ మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వాళ్ళంతా ఇక్కడ ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కూడా అందులో ప్రమాణ స్వీకారం చేశారని మనం తెలుసుకోవచ్చు. ఏపీ నుంచి రామ్మోహన్, పెమ్మసాని, శ్రీనివాస్ వర్మ. ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లాండ్స్లో నరేంద్ర మోడీతో ప్రధానమంత్రిగా ప్రమాణం చేయిస్తున్న ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. 30 మందికి కేబినెట్, 5గురికి స్వతంత్ర హోదా. ఇక్కడ అందులో 71 మందిలో 30 మందికి కేబినెట్ హోదా, 5గురికి స్వతంత్ర హోదా ఇక్కడ కేటాయించారు. సహాయ మంత్రులుగా 36 మందికి ఛాన్సు. కేబినెట్లో కొత్తగా 9 మందికి అవకాశం. ఓబీసీలకు 27, ఎస్సీలకు 10, మైనారిటీలకు 5, ఎస్టీలకు 5 పదవులు. ఇక్కడ క్యాస్ట్ పరంగా ఓబీసీలకు 27, ఎస్సీలకు 10, మైనార్టీలకు 5, ఎస్టీలకు 5 పదవులు. అంటే అట్లా కులాల వారిగా విభజిస్తే వాళ్ళంతా ఉన్నారు. కేబినెట్లో 8 మంది మహిళలకు, ఇక్కడ 8 మంది అక్కడ ఉన్నారని చోటు. కేరళ నుంచి సహాయ మంత్రిగా సురేష్ గోపి ప్రమాణం. హాజరైన ఖర్గే, చంద్రబాబు, నితీష్, పవన్ కళ్యాణ్. ఇక్కడ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ నుంచి హాజరైనట్టుగా తెలుసుకోవచ్చు. చంద్రబాబు, నితీష్, పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ముఖ్యంగా హాజరైనారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో తొలి సంకీర్ణ సర్కారు కొలువుదీరింది. దేశానికి 17వ ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ఆయన దైవ సాక్షిగా హిందీలో ప్రమాణం చేశారు. దీంతో దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని అయిన నేతగా మోడీ రికార్డు సృష్టించారు. ఆదివారం సాయంత్రం 7:15 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లాండ్స్లో ప్రారంభమైన ప్రమాణ స్వీకార కార్యక్రమం 3 గంటల పాటు సాగింది. మోడీతో పాటు మరో 71 మందితో కేంద్ర మంత్రులుగా ప్రెసిడెంట్ ముర్ము ప్రమాణం చేయించారు. తెలంగాణ నుంచి బండి సంజయ్కి తొలిసారి కేంద్ర కేబినెట్లో చోటు దక్కగా కిషన్ రెడ్డి మరోసారి కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఇక్కడ కేంద్రంలో మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జవహర్ లాల్ నెహ్రూ తర్వాత మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోడీ మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారని ఇక్కడ తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా బండి సంజయ్కి మొదటిసారిగా కేబినెట్లో అవకాశం దక్కిందన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక ఏపీ నుంచి కూడా 3 కేంద్ర మంత్రులుగా ఛాన్స్ దక్కించుకున్నారు. వీరిలో శ్రీకాకుళం నుంచి గెలిచిన రామ్మోహన్ నాయుడు 36 అంటే వయస్సు, కేబినెట్లో అతిపిన్న వయస్కుడు. మోడీతో సహా మొత్తం 30 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. 5గురు స్వతంత్ర హోదాలో 36 మంది సహాయ మంత్రులుగా నియమితులయ్యారు. 9 మంది కొత్త వారికి కేంద్ర మంత్రులుగా ఛాన్స్ దక్కింది. మంత్రివర్గంలో 8 మంది మహిళలకు చోటు కల్పించారు. వీరిలో నిర్మలా సీతారామన్, అన్నపూర్ణాదేవి కేబినెట్ మంత్రులుగా, మిగతా వారు సహాయ మంత్రులుగా నియమితులయ్యారు. కేంద్ర మంత్రులుగా ఛాన్స్ దక్కిన వారిలో రాజ్యసభ సభ్యులు 8 మందితో పాటు తాజా ఎన్నికల్లో ఓడిపోయిన పలువురు నేతలు కూడా ఉన్నారు. ప్రమాణం చేసిన కేంద్ర మంత్రుల అందరికీ శాఖలను తర్వాత కేటాయించనున్నారు. కేంద్రంలో 10 ఏళ్ల యూపీఏ పాలన తర్వాత 2014లో బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి రాగా మోడీ తొలిసారిగా ప్రధాని అయ్యారు. 2019లో రెండోసారి కూడా సొంతంగానే మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఈసారి మ్యాజిక్ ఫిగర్ 272కు 32 సీట్ల దూరంలోనే బీజేపీ నిలిచిపోవడంతో ఎన్డీఏ మిత్రపక్షాల మద్దతుతో తొలిసారి సంకీర్ణ సర్కారు ఏర్పాటైంది. ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు బీజేపీ సొంత మెజారిటీతో, ఓన్లీ బీజేపీ పార్టీ మెజారిటీతోనే ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారని నరేంద్ర మోడీ. ఈసారి మాత్రం 272కు 32 సీట్లు తక్కువ ఉండడంతో మిత్రపక్షాల కూటమితో నరేంద్ర మోడీ ఈసారి తొలిసారిగా మిత్రపక్షాల కూటమితో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారని ఇక్కడ చూసుకోవచ్చు. మూడోసారి ఏపీ నుంచి 3 కేంద్ర కేబినెట్లో ఏపీకి 3 మంత్రి పదవులు దక్కాయి. కూటమిలో కీలకంగా మారిన టీడీపీకి 1 కేబినెట్, 1 సహాయ మంత్రి పదవి కేటాయించారు. కేంద్ర కేబినెట్లో ఏపీకి 3 మంత్రి పదవులు దక్కాయి. కూటమిలో కీలకంగా మారిన టీడీపీకి 1 కేబినెట్, 1 సహాయ మంత్రి పదవి కేటాయించారు. ఇక్కడ 16 ఎంపీలున్న టీడీపీకి ఇక్కడ కీలకంగా మారిన చంద్రబాబు వాళ్లకు 1 కేబినెట్ హోదా, 1 సహాయ మంత్రిగా దక్కిందని ఇక్కడ తెలుసుకోవచ్చండి.
తెలంగాణకు 2 పదవులు. కేంద్ర కేబినెట్లో తెలంగాణకు 2 మంత్రి పదవులు దక్కాయి. కిషన్ రెడ్డి రెండోసారి కేంద్ర కేబినెట్కు మంత్రిగా ప్రమాణం చేశారు. గత ప్రభుత్వంలో తొలి 2.5 ఏళ్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, తర్వాత కేబినెట్ హోదాలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఇక రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసి హైకమాండ్ దృష్టిలో పడిన బండి సంజయ్కు తొలిసారి కేంద్ర కేబినెట్లో బెర్తు దక్కింది. తొలిసారి 2019లో ఎంపీగా గెలిచిన సంజయ్కు పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఆ తర్వాత పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీగా నియమించింది. తాజా ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఆయన రెండోసారి ఎంపీగా గెలిచారు. దీంతో రాష్ట్రానికి ఇచ్చే 2వ మంత్రి పదవి కోటాలో హైకమాండ్ ఆయనకు అవకాశం కల్పించింది. ఈ విధంగా కిషన్ రెడ్డికి ఈసారి రెండవసారి కేబినెట్లో హోదా దక్కింది. బండి సంజయ్కు మొదటిసారిగా కేంద్ర కేబినెట్లో అవకాశం దొరికిందని చూసుకోవచ్చు. ఈ విధంగా రాష్ట్రాల వారీగా ఇలా యూపీకి 8 ప్రధానితో సహా, బీహార్కు 6 మిత్రపక్షాలతో సహా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్కు 5 చొప్పున, గుజరాత్, కర్ణాటకకు 4 చొప్పున, హర్యానా 3, ఏపీకి 3, టీడీపీ 2, బీజేపీ 1, ఒడిశాకు 3, తెలంగాణ, జార్ఖండ్, బెంగాల్, కేరళకు 2 చొప్పున, ఢిల్లీ, గోవా, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పంజాబ్కు ఒక్కో మంత్రి పదవిని కేటాయించారు. అలాగే రాజ్యసభ సభ్యులు 10 మందికి మంత్రి పదవులు దక్కాయి. ఇలాగా ఇక్కడ రాష్ట్రాల వారీగా ఇక్కడ మంత్రి పదవులు కేబినెట్ హోదాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏపీ పాలిటిక్స్ పైనే పవన్ ఫోకస్. కేంద్ర కేబినెట్లో చేరని జనసేన, మోడీ ఆఫర్ ఇచ్చినా సున్నితంగా తిరస్కరణ. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయం. విధంగా ఏపీ పాలిటిక్స్ పైనే పవన్ ఫోకస్ పెట్టినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. నరేంద్ర మోడీ ఆఫర్ ఇచ్చిన కేంద్ర కేబినెట్లో పవన్ సున్నితంగా తిరస్కరించినట్టు, ఆయన రాష్ట్రంలోని పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయన చేసుకునే అవకాశం నిర్ణయం తీసుకున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. మనం పాక్పై ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ. T20 వరల్డ్ కప్లో ఇండియా మరోసారి పాకిస్తాన్కు షాక్ ఇచ్చింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో 6 రన్స్ తేడాతో గెలిచింది. చివరి వరకు థ్రిల్లింగ్గా సాగిన పోరులో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 119 రన్స్కే ఆల్అవుట్ అయింది. రిషబ్ పంత్ 42, అక్షర్ పటేల్ 20 మినహా మిగతా వారు నిరాశపరిచారు. పాక్ బౌలర్లలో నజీం షా, హరిస్ రౌఫ్ చెరో 3 వికెట్లు తీశారు. చేజింగ్లో పాకిస్తాన్ 20 ఓవర్లలో 113/7 స్కోర్కే పరిమితమైంది. ఇక్కడ నిన్న జరిగిన ఇండియా పాకిస్తాన్లో ఓన్లీ 6 రన్స్ తేడాతో మాత్రమే ఇక్కడ ఇండియా విజయం సాధించింది. లేకపోతే ఇది టఫ్గానే జరిగినట్టుగా మనం తెలుసుకోవచ్చు. కాశ్మీర్లో టెర్రరిస్టుల దాడి, 9 మంది మృతి. కాశ్మీర్లో ప్రముఖ పుణ్యక్షేత్రం శివ్ కోరికి వెళ్తున్న యాత్రికుల బస్సుపై టెర్రరిస్టులు కాల్పులు జరిపి 9 మందిని చంపేశారు. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఈ ఘోరం జరిగింది. కాశ్మీర్లో టెర్రరిస్టుల దాడి జరిగింది. పుణ్యక్షేత్రానికి వెళ్తున్న బస్సుపై దాడి జరపగా అందులో 9 మంది ప్రయాణికులు మృతి చెందగా మిగతా మంది గాయపడ్డారని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. రాష్ట్ర బీజేపీకి కొత్త చీఫ్ కిషన్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకోవడంతో త్వరలో నియామకం. రేసులో డీకే అరుణ, అరవింద్, రఘునందన్ రావు. సామాజిక సమీకరణాలు పరిగణలోకి నేతలతో చర్చలు జరుపుతున్న హైకమాండ్. ఇక్కడ బీజేపీ అధ్యక్షుడి నియామకంలో చర్చలు జరుగుతున్నాయి. కిషన్ రెడ్డి కేబినెట్లో మంత్రి హోదా దక్కిన తర్వాత ఇక్కడ మార్చే అవకాశం ఉంది రాష్ట్ర అధ్యక్షుడిగా. రాష్ట్రంలో బీజేపీకి కొత్త సారథి రానున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర మంత్రిగా అవకాశం ఇవ్వడంతో రాష్ట్రంలో పార్టీ అధ్యక్ష మార్పు అనివార్యమైంది. ఇప్పటికే పార్టీ హైకమాండ్ కూడా ఆ మేరకు చర్చలు ప్రారంభించింది. కాగా రాష్ట్ర అధ్యక్షుడి పదవి కోసం పలువురు నేతలు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో అర్హులకు రేషన్ కార్డులు. 3 నెలల తర్వాత సన్నబియ్యం పంపిణీ. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. త్వరలో అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు. 3 నెలల తర్వాత సన్నబియ్యం పంపిణీ. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఫుల్ బడ్జెట్పై సర్కార్ ఫోకస్. శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలను తెప్పించుకుంటున్న ఆర్థిక శాఖ. ఆదాయం ఖర్చుల లెక్కలపై ఆరా తీస్తున్న అధికారులు. గత 6 నెలల ఆమ్దానీ ఖర్చుల వివరాలు తీసుకుంటున్న ప్రభుత్వం. గ్యారంటీలకు అధిక కేటాయింపులు చేసేలా ప్లాన్. జూలై మొదటి వారంలో రాష్ట్ర బడ్జెట్ పెట్టేందుకు ఏర్పాట్లు. ఫుల్ బడ్జెట్పై సర్కార్ ఫోకస్. లోక్సభ ఎన్నికల కోడ్ ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్పై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఆర్థిక శాఖ అన్ని శాఖల నుంచి బడ్జెట్ ప్రాతిపదనలపై వివరాలు తెప్పించుకుంటూ రివ్యూలు చేస్తుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కేవలం 4 నెలల కోసమే పెట్టుకున్నారు. జూలై నెలలో ఓటాన్ అకౌంట్ ముగుస్తుంది. దీంతో పూర్తిస్థాయి బడ్జెట్ను
ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ కూడా పూర్తవడంతో త్వరలో పార్లమెంట్లో పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బడ్జెట్ను పెట్టేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఇక్కడ కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది కదా, ఇక్కడ పార్లమెంట్లో బడ్జెట్ దేశవ్యాప్తంగా పెట్టబోతున్నారు. అక్కడ కేంద్రంలో పెట్టిన పార్లమెంటు బడ్జెట్ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాల్లో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ను వివరాలను వెల్లడించే అవకాశం ఉన్నది. ఇక్కడ కేసీఆర్ గప్చుప్ లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత నోరు విప్పని బీఆర్ఎస్ చీఫ్. పార్టీ ఎమ్మెల్యేలు నాయకులను కాపాడుకోవడంపై అంతర్మదనం, ప్రతిపక్ష హోదానైనా నిలుపుకునేందుకు యత్నం. ఇక్కడ కేసీఆర్ సైలెంట్ అయిపోయారని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఎన్నికల ఫలితాల్లో అసలు ఏ విధంగా ఒక ఎంపీ సీటు కూడా దక్కకపోవడంతో ఆయన నిరాశకు గురి అవ్వచ్చు. మరి ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో ఉన్నట్టుగా ఇక్కడ సమాచారం ఇచ్చారు. మరి ఇక్కడ ప్రతిపక్ష హోదానైనా కాపాడుకోవాలన్నట్టుగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. హైదరాబాద్ను ఏఐ క్యాపిటల్గా మారుస్తాం, ఏఐ సిటీ కోసం 200 ఎకరాలు కేటాయించాం. శ్రీధర్ బాబు. సెప్టెంబర్లో గ్లోబల్ ఏఐ సమిట్ నిర్వహిస్తున్నాం, ప్రవాస భారతీయులందరూ రావాలి. అట్లాంటాలో నిర్వహించిన ఆటా బిజినెస్ సెమినార్లో మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ను ఏఐ క్యాపిటల్గా మారుస్తున్నామని ఇక్కడ అట్లాంటాలో నిర్వహించిన ఆటా బిజినెస్ సెమినార్లో ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు ఇక్కడ హైదరాబాద్ గురించి ఆయన ఏఐ సిటీ కోసం 200 ఎకరాలు కేటాయించారంట. సెప్టెంబర్ వచ్చే 2-3 నెలల్లో సెప్టెంబర్లో ఏఐ సమ్మిట్ నిర్వహిస్తున్నారంట, గ్లోబల్ ఏఐ సమ్మిట్. ఇక్కడ శ్రీధర్ బాబు ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.